జోపూర్ శ్రీనివాస్ గారు టీచర్ ఎమ్మెల్సీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎలక్షన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా కొన్ని ఎన్నికలు కూడా అయితే ప్రస్తుతం అమల్లో ఉంది. అది పక్కన పెడితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 ఇయర్ పాలనకు సంబంధించి మేము పోరాటం చేస్తామంటూ బీజేపీ కూడా ప్రకటించింది. అంటే అది ఎలాంటి పోరాటం ఎప్పటి నుంచి మొదలు పెడతారు అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పకపోయినప్పటికీ కూడా దీని మీద మేము పోరాటానికి సిద్ధం, ప్రశ్నించడానికి సిద్ధం అని చెప్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈరోజు దిశానిర్దేశంతో పాటు నేతలపైన కాంగ్రెస్ పైన తిరుగుబాటు బాహుట ఎగరవేయడానికి కూడా రంగం సిద్ధమైంది అనే సంకేతాలను ఇండైరెక్ట్గా పంపిస్తుంది. అయితే మరి ఈ 1 ఇయర్ పాలనలో కాంగ్రెస్ ఇన్ని చెప్పారు. ఇప్పుడు మనకి లింగయ్య యాదవ్ గారు ఇన్ని చెప్పారు, ఇన్ని చేశాము, రైతులకి ఇంత రుణమాఫీ చేసాము, అది చేసాము, ఇది చేసామని చెప్పేసి చాలా లిస్ట్ అయితే చాలా పెద్దగానే చేశారు. మరి అవన్నీ నిజమే అంటారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా వాటిని? నమస్కారం స్వప్న గారు, అందరికీ నమస్కారం. ఓ నిజమైంది, కళ్ళ ముందర కనబడతా ఉన్నది కదా. ఈ యొక్క 2 పార్టీల యొక్క పాలనలో ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఎప్పుడైనా ఏమైనా ప్రయత్నం చేసినారా? మొత్తంగా కూడా ఖజానా ప్రజలు కట్టిన యొక్క ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి డబ్బులు వితరణ చేయడం తప్ప ఇంకేం చేస్తున్నారు చెప్పండి? అబద్ధాలు ఆడడం, పాసిబుల్ కానటువంటి ఒక్క విషయాల మీద ప్రామిస్ చేయడం, ఈ 2 పార్టీలకు పరిపాటే. ఇవాళ నువ్వెంత అబద్ధం ఆడినావు, నేనెంత అబద్ధం ఆడినా అన్న విషయంలో వాళ్ళు పోటీ పడితే 2 సమానంగా పోతా ఉన్నాయి. నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక విషయాలు ప్రామిస్ చేసి ఏమాత్రంగా కూడా అమలు చేయకుండా, ప్రామిస్ను నిలబెట్టుకోకుండా మోసం చేసిన విషయం గమనించే ప్రజలంతా కూడా మరి ఇది చేస్తారు. సర్కార్ డబ్బులు రైతు బంధు పేరు మీద, బీమా పేరు మీద, ఇతర ఇటువంటి ఒక సంక్షేమ పథకాలు కోట్ల రూపాయలు డిస్బర్స్ చేసేటప్పటికి కూడా ప్రజలు ఓడించినారు. కారణం ఏంది? ఈ యొక్క పార్టీల్లో రాష్ట్రం యొక్క అభివృద్ధి చేయాలని ఒక కాంక్ష లేదు, డబ్బులు పంచి అధికారంలో ఉండాలని చెప్పేసి ఒకే ఒక స్వార్థమైన ఆలోచన. కాబట్టి ఇటువంటి ఒక పార్టీని, నాయకుల్ని ఓడించాలనే ఉద్దేశంతో ఓడించినారు. సేమ్ మన కాంగ్రెస్ పార్టీ అదే పార్టీ చేసింది. కర్ణాటకలో 5 గ్యారంటీలు ప్రామిస్లతోని అధికారంలోకి వచ్చింది. మనం ఇంకా మెట్టు పెంచి 6 గ్యారంటీ పేరు మీద ఇచ్చే అధికారంలోకి వచ్చింది. ఏం చేశారు? ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం మీద గలం విప్పుతా ఉన్నారు. కాదా ఇవంతా? ఎన్ని ప్రామిస్ చేసినారు కాంగ్రెస్ పార్టీ? ఆ యొక్క ప్రామిసెస్ లిస్ట్ చాంతాడంతా ఉంటుంది. వాటి మీద ఒక్క లింగం గారు చెప్పినట్టు హాఫ్ ఒక ప్రామిస్లో ఒక మొత్తంగా కూడా కాదు, బస్సులు మహిళలకు ఫ్రీ, దట్టు కొత్త బస్సులు ఎక్కడ కూడా చేయలేదు, కొనలేదు. ఆ బస్సులు సర్వీస్ సగం బస్సులు ఆగిపోయినాయి, సర్వీస్ ఇవ్వడం లేదు. వాళ్ళు అడిగినమా మాకు బస్సులో ఇంత కష్టం ఎందుకు పెడుతుందని చెప్పి మహిళలు కోప్పడతా ఉన్నారు. ఇటువంటి విషయాల మీద పోటీ పడాలి. 2 పార్టీలు పోటీ పడడం తప్ప ఇంకేం లేదు చేయాల్సింది. అరే రాష్ట్ర యొక్క డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తుంది సభ? వ్యవసాయం ఏ రకంగా డెవలప్ చేయాలి, ఈల్డ్ పెంచాలి, ఏ రకంగా క్వాలిటీ పెంచి రైతుల కుటుంబాల్లో ఆనందం చూడాలి, వాటి ఆర్థిక అభివృద్ధి చూసి ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రంలోని ఉద్యోగస్తులు రాష్ట్ర డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళు ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యి మమేకమై పనిచేసి రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా తీసుకురావడం, వాళ్ళకు మోటివేట్ చేయడం కావచ్చు, లేదా నిరుద్యోగులకు ఆదుకొని సర్కారీ ఎంప్లాయ్మెంట్ కొద్ది మాత్రం ఇవ్వగలుగుతాం, మిగతా అంశాల మీద చాలా కష్టమవుతుంది. కాబట్టి వారికి ఉపాధి కల్పించే విధంగా ఆయా ప్రాంతాల్లో, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఆ యువతకు ఉపాధి కల్పించే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకు ఏమైనా స్కీములు ఉపాధి కోసం సెల్ఫ్ రిలయంట్ కావడానికై వాళ్ళకు మద్దతు ఇచ్చి సెటిల్ కానికి మీరు ప్లాన్ చేసినారా? మైగ్రేషన్ ఆపే ప్రయత్నం చేసినారా? ఇవన్నీ కూడా 2 పార్టీలు సమానంగా నడుస్తూ ఉన్నాయి అబద్ధం ఆడడంలో. ఇవాళ బీఆర్ఎస్ వచ్చి బయటకు వచ్చి 1 ఇయర్ తర్వాత ఇంతకాలం మేము 1 ఇయర్ ఇచ్చినాం, ఇక ఆగేది లేదు, ఇక ఈ యొక్క సర్కారు మీద యుద్ధం ప్రకటిస్తామంటూ మాట్లాడడానికి సమాయత్తం అవుతున్నట. నవ్వుతారని అర్థం కాదు. 1 ఇయర్ అపోజిషన్ లీడర్ వారు, 1 ఇయర్ కాలం పాటు 11-12 నెలల కాలం పాటు అపోజిషన్ లీడర్, నాట్ ఈవెన్ సింగిల్ టైమ్ హీ కేమ్ అటెండెడ్ అసెంబ్లీ.
ఉమ్. ప్రజలకు రావాలి కదా, విషయాలు మేము మాట్లాడాలి కదా. కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేయడం తప్ప చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలన చేస్తా ఉన్నారు. మొన్న వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వీళ్ళు చేస్తాం. ఇది ఓకే. మంచిది రెండు కాదు. రెండు పార్టీలు రాష్ట్రం ఒకటే అంటారు. రెండు పార్టీలు ఒకటే. మీరు చెప్పండి, వాళ్ళు నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఇవ్వలేదు. వీళ్ళు ఇస్తున్నారా? ఇవ్వలేదు. వాళ్ళు రైతులకు ప్రామిస్ చేసి రైతు బంధు ఇచ్చిర్రు అనుకుందాం, దారదత్తం చేస్తారు. పడావు భూముల్ని కూడా రైతు బంధు ఇచ్చినారు, గుట్టలు పుట్టల్ని కూడా రైతు బంధు ఇచ్చినారు. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నారు వ్యవసాయ శాఖ మీద? వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మేము దాన్ని పెంచేసి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి అంతకన్నా ఒక మెట్టు పెంచి మళ్ళా మెట్టు దిగి మళ్ళీ 12,000 చేసినారు. ఏ రకంగా ప్రజల్ని సందర్భానుసారంగా వాళ్ళను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో ఏ రకంగా గెటాన్ కావాలో అబద్ధం ఆడడంలో అనే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకేం చేయట్లేదు. రాష్ట్రం చాలా చాలా అనేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నది. ఏ మంత్రికి కూడాను ఆ యొక్క విషయాల మీద అవగాహన లేకుండా సర్కారీ మోటార్లు బంట్రోతో తీసుకొని వాళ్ళంతా కూడా టైం పాస్ చేస్తున్నారు తప్ప ఏ మంత్రి కూడాను పనిచేయడం లేదు. ఏ మంత్రికి అధికారం లేదు. ఏ మంత్రి పరిధిలో కూడా ఫైనాన్షియల్ లిబర్టీ లేదు. డబ్బులే లేవా సర్కార్ దగ్గర. లోన్లు రాకుంటే శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. గొప్పగా చెప్పుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ, మేము ప్రతి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ దాకా శాలరీస్ డిస్బర్స్ చేస్తున్నామని చెప్పి. ఏం ఈ యొక్క రాష్ట్ర యొక్క రెవెన్యూ ప్రజల యొక్క పర్ క్యాపిటల్ పెంచే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయ్యి ఆ యొక్క రెవెన్యూ పెంచినారా? లోన్ తీసుకొచ్చి శాలరీస్ ఇస్తా ఉన్నారు. ఇది కాదా? వాస్తవం కాదా? అనేక ఉదాహరణలు ఈ యొక్క టీవీ యూట్యూబ్లో చూపిస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అపోజిషన్లో అనేక విషయాల మీద దేని మీద అయితే మాట్లాడినారో అవన్నీ కూడా ఇవాళ అప్లై అవుతాయి. షరాబ్ యొక్క డబ్బులు పెంచినారు, ప్రజలకు డబ్బులు పంచి ఆ యొక్క షరాబ్ మీద లాగుతా ఉన్నారు మాట్లాడినారు. మీరు తగ్గించినారా? మీరు తగ్గించినారా? ఇంకా పెంచుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్ని ఫూల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా బాధేస్తా ఉన్నది. ఎంత ఎనర్జీ ఉన్నటువంటి ఒక రాష్ట్రం, భూసారం కష్టపడేటువంటి యొక్క ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం యొక్క తెలంగాణ పోరాటాల గడ్డ. వాళ్ళందరికీ నోరు మూయించి వారి యొక్క శ్రమ దోపిడీ చేసి ఈ యొక్క రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఏమాత్రం కూడా మైండ్ అప్లై చేయండి. చాలా బాధేస్తాను స్వప్న గారు, శ్రీనివాస్ గారు, చాలా బాధేస్తాను. ఇవాళ ఈ రాష్ట్రంలో లక్షల విద్యార్థులు వాటిని పట్టించుకుంటున్నారు. ఏదైనా కొత్త స్కూల్ బిల్డింగ్, వాళ్ళకు శాలరీస్, దాని తర్వాత రిక్రూట్మెంట్ ఎక్కడైనా చేస్తున్నారా? ఇప్పటికి కాంట్రాక్ట్ టీచర్లు, కాంట్రాక్ట్ లెక్చర్లు ఉన్నారు. 1 year అయిపోయింది, రిక్రూట్మెంట్ ప్రయత్నం చేసినారా? వీసీలు యూనివర్సిటీలకు ఇప్పుడు మొదలెడుతా ఉన్నారు. ఇంతకాలంగా ఇప్పటికి 50 నుంచి 70% ఖాళీలు ఉన్నాయి యూనివర్సిటీలలో. వాటి భర్తీ గురించి ప్రయత్నం చేస్తారా? రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజులు లేవు. 4th year 3 సంవత్సరాలు కేసీఆర్ గారు, ఈ సంవత్సరం మొత్తం కూడా అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుకు రాదా? నేను మా సోదరుడు తమ్ముడు లింగం యాదవ్ చెప్తా ఉన్నాను. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరం అనుకున్నాను. విద్యార్థి దశలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఏ కుటుంబాలు సర్కారు యొక్క ఆసరా కోసం, సపోర్ట్ కోసం ఎదురుస్తూ ఉంటాయి. వాటి గురించి ఎన్నడన్నా కూడా ఇలా యూత్ కాంగ్రెస్ లేకుంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యు వారు మాట్లాడి అడిగేటట్టు దమ్మునదా? కౌన్సిల్లో మాట్లాడి దమ్మునదా ఏదైనా ఎమ్మెల్సీకి? కాబట్టి కోట్ల రూపాయలు ఇవ్వాలి, 7,000 కోట్ల రూపాయలు సర్కారు నిధులు ఇవ్వాలి ఆ యొక్క ట్యూషన్ ఫీజు పేరు మీద, మెయింటెనెన్స్ పేరు మీద. వాటి గురించి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అడగారా? ఇవాళ మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మాకు ఇవ్వండి, మేము న్యాయం చేస్తాం. అనేక సమస్యలకు 317 కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ గురించి అనేక విషయాలు మేము మాట్లాడి ఓటాడడానికి గ్రాడ్యుయేట్ కాన్సే ఒకే ఒక క్యాండిడేట్ పెట్టినారు. వాళ్ళు వేరే పోటీకి కూడా పెట్టేటువంటి దైర్యం లేదు, ఓడిపోతామని చెప్పేసి. ఆయన బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నిజామాబాద్ కరీంనగర్ ఆల్ ఫోర్ నరేంద్ర రెడ్డికి ఏం చేస్తారో ఏం కోరుకున్నారు కానీ ఆయన టికెట్ ఇచ్చి అందరు తప్పించుకున్నారు. బీజేపీ గెలుస్తుంది పేరు మీద, గ్రాడ్యుయేట్స్ పేరు బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి